హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు కదా. సో దానికి సంబంధించి చాలామందికి 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 ఇలా మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో చాలామందికి 38, 39, 40 లేదంటే 41, 45, 47 ఇలా మార్క్స్ అయితే వచ్చాయి. సో మీకైతే క్వాలిఫై అనేది అవుతారా లేదా, అలాగే సీట్ అనేది వస్తుందా రాదా? సో కొంతమందికి అయితే బ్యాడ్ న్యూస్, కొంతమందికి గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో గట్టిగా లైక్ అనేది చేయండి. చాలా మందికి యూట్యూబ్ కూడా రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే క్వాలిఫై మార్క్స్ ఏం లేవు. సో వీళ్ళైతే ఈజీగా క్వాలిఫై అనేది అయిపోతారు. సో వీళ్ళకైతే 40 మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అన్నది ఏం లేదు. వీళ్ళైతే క్వాలిఫై అనేది అయిపోతారు. బట్ ఎవరైతే బీసీ ఓసీ వీళ్ళు ఉన్నారో సో వీళ్ళకైతే మీకైతే పక్కాగా 40 మార్క్స్ అయితే ఉండాలి. సో 40 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ కదా. సో వీళ్ళకైతే చాలా మందికి 30, 31, 32, 33, 34, 35 ఇలా మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా వచ్చాక మీకైతే అంటే మీరు పక్కగా క్వాలిఫై అనేది అవుతారా లేదా అంటే మీకైతే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే మార్క్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. ఎన్ని మార్క్స్ పెరుగుతాయి ఏంటి అనేసి లాస్ట్ వీడియో అనేది చేశాను. దాన్ని ఎవరైనా చూడుకోకున్నట్లయితే చూడండి. అంటే మీ షిఫ్ట్ అనేది హార్డ్గా వచ్చింటే మార్క్స్ అనేది పెరుగుతాయి, లేదంటే లేదనమాట. సో దానికి సంబంధించి వీడియో చేశాను. దాన్ని ఎవరైనా చూడుకోకున్నట్లయితే చూడండి. సో నార్మల్గా నేను రీసెర్చ్ చేసిండే దాన్ని బట్టి నేను చెప్తాను చూడండి. ఎవరైతే 37 లేదంటే 38, 39, 40 సో ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే మాక్సిమం అంటే క్వాలిఫై అనేది అయిపోతారు. సో 99% అయితే వీళ్ళైతే క్వాలిఫై అనేది అయిపోతారు అనమాట. 80 to 90% అయితే వీళ్ళకైతే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీళ్ళైతే క్వాలిఫై అవడానికి. ఎవరికైతే 30, 31, 32, 33, 34 మార్క్స్ అయితే వచ్చాయో వీళ్ళకైతే క్వాలిఫై అవడం అంటే చాలా లో ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే సో నేను లాస్ట్ ఇయర్స్ నుంచి నేనైతే చాలా అబ్జర్వ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను. సో మార్క్స్ అనేది పెరుగుతాయా లేదా అన్నసి. సో చాలా మందికి ఏంటంటే నార్మల్ గా నేను చూసినప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. సో వాడికైతే సో ఫస్ట్ నార్మలైజేషన్ ముందైతే 38 మార్క్స్ అయితే ఉన్నాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక వాడికైతే 45 మార్క్స్ అయితే యాడ్ అవడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఎలా అనుకున్నారు? సో ఇలాగైతే మార్క్స్ అనేది పెరుగుతాయి. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే సో 48 మార్క్స్ అయితే ఉన్నాయి. సో 48 మార్క్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక 49 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. ఇలా 1 మార్క్ అనేది యాడ్ అవ్వచ్చు, లేదంటే 2 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, 3 మార్క్స్ అనేది యాడ్ అవ్వచ్చు, 4 మార్క్స్ అనేది యాడ్ అవ్వచ్చు, లేదంటే 5 or 6 మార్క్స్ అనేది యాడ్ అవ్వచ్చు అనమాట. మాక్సిమం అంటే 7 మార్క్స్ లోపల మీకైతే యాడ్ అనేది అవుతాయి. సో 7 మార్క్స్ కూడా లో ఛాన్సెస్ అనమాట. అంటే చాలా రేర్ గా మీకైతే 7 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో మినిమం టు మాక్సిమం చూసుకున్నట్లయితే ఒక 5 మార్క్స్ లోపల మీకైతే యాడ్ అవుతాయి. సో ఎంత షిఫ్ట్ అనేది టఫ్ గా వచ్చినా కూడా మీకైతే సో ఒక 5 or 6 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇలాగైతే మీరైతే క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు. మీకైతే ఎవరికైతే 30, 31, 32, 33 మార్క్స్ అనేది ఎవరికైతే వచ్చాయో మీకైతే చాలా లో ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మీరైతే క్వాలిఫై అవడానికి. ఎవరైతే 37, 38, 39 లేదంటే 36 మార్క్స్ వచ్చినా కూడా మీకైతే సో 99% ఛాన్స్ అయితే ఉంది మీరైతే క్వాలిఫై అవడానికి. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనేసి అయితే అనుకున్నాను. అండ్ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఏ షిఫ్ట్ అనేది టఫ్ గా వచ్చింది, సో దీనికి సంబంధించి నేను నార్మల్ గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో దాన్ని అయితే ఎవరైనా చూడుకోకున్నట్లయితే చూడండి. సో ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అలాగే ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో దానికి సంబంధించి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లేదంటే మీరైతే ఎలాగైతే చూస్ చేసుకొని మీరైతే మార్క్స్ అనేది చూసుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.